శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. స్వామి వీడియో చేయండి. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క తిరునక్షత్ర సందర్భంగా ప్రతి గ్రామానికి శ్రీరామ హృదయం అనే కలశం వెళ్ళాలన్న సందర్భంలో స్వామివారి యొక్క సూచన ఆజ్ఞ ప్రకారం ఈరోజు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరాపేట మండలంలోని పల్లెనిజామా గ్రామ వికాస్ తరంగ ఆధ్వర్యంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామ హృదయ కలశాన్ని మా గురుగారి చేత ఆచార్యుల చేత వారికి ఆ గ్రామానికి సమర్పించి భాగవతోత్వం అందరి చేత శ్రీరామ కలశ పూజ చేసుకొని ఈ కార్యక్రమం ఈ కలశాన్ని వీరికి అందజేయడం జరిగింది. ఇందులో ఈ భాగవతోత్వంలో పాల్గొన్న వాళ్ళందరికీ స్వామివారి అనేక మంగళాశాసనాలు అందాలే దండిగా మెండిగాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇగో వీరొక మాట్లాడు. జై శ్రీమన్నారాయణ. శ్రీ రామానుజ శ్రీదేవి వారి యొక్క 70వ జన్మదినోత్సవం సందర్భంగా తిరునక్షత్రం సందర్భంగా ఈరోజు నిజామాబాద్ గ్రామంలో వికాస్ తరంగిణి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సౌజన్యం చేత కరీంనగర్ వారి యొక్క సౌజన్యం చేత ఈరోజు మన నిజామాబాద్ గ్రామంలోని వెంకటేశ్వర దేవాలయంలో కలశాన్ని మనకు సమర్పించడం జరిగింది. దీనిని స్వామివారి యొక్క తిరునక్షత్రం వరకు కూడా మన గ్రామంలో అన్ని రకాలుగా దీన్ని చేయాల్సినటువంటి షోడశోపచార పూజలన్నీ కూడా చేసి తర్వాత విజయవంతంగా స్వామివారికి అందజేయాలనే సంకల్పం చేత మా వికాస్ తరంగిణి సభ్యులందరం కూడా సంకల్పించుకొని ఈరోజు నిజామాబాద్ గ్రామంలో ఈ కలశాన్ని స్వీకరించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 శ్రీలంక శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క 70వ తిరునక్షత్రం సందర్భంగా స్వామివారి ఆదేశాలనుసారము అక్కడ నుండి శ్రీ ముచ్చింతలు ఆశ్రమం నుండి పంపించిన శ్రీరామ అక్షింతల శ్రీరామ హృదయం అనే యొక్క కలశాలను ప్రతి గ్రామంలో ఇవ్వడానికి నిశ్చయించి ఈరోజు 4 గ్రామాలు వేమవాడ అర్బన్ మండలంలో రుద్రవరం ఆరపల్లి మరియు మల్లారం గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం కోనరాపేట మండలంలోని మామిడిపల్లి మరియు నిజామాబాద్ గ్రామాల్లో ఈ కలశాలను ఇచ్చి శ్రీరామ పూజ నిర్వహించడం జరిగింది. ఇందులో అందరి భాగవతోత్తమ చేత శ్రీరామ శోభయాత్ర నిర్వహించడం జరిగింది.